అస్సలాముఅలైకుం హలో ఎవ్రీవన్. ఇది బృంగరాజ్ ఆకు అండి. నేను బృంగరాజ్ ఆకుతో ఆయిల్ తయారు చేస్తున్నానండి హెయిర్కి. ఈ ఆకు నేను 4 నెలల నుంచి వెతుకుతుంటే ఇప్పుడు కనిపించిందండి, తీసుకొచ్చాను. బాగా వాష్ చేసి కొంచెం తడిపోయేట్టుగా ఆరబెట్టానండి. అలాగైనా మనము వేసేసుకోవచ్చు మిక్సీకి. చూడండి, ఇలాగా నేను ఒక పెద్ద కట్టలు కాదండి, చిన్న చిన్న కట్టలు ఒక 8 తీసుకున్నానండి. ఈ విధంగా బాగా మిక్సీ చేసుకున్నాను. 1 లీటర్ ఆయిల్ అయితే వేసానండి, కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ గానుగ నుంచి తీసుకొచ్చుకున్నానండి. ఇది చూడండి కలర్ ఎలా ఉంది. లాస్ట్లో మీకు కలర్ చూపిస్తాను ఆయిల్ ఎలా మారుతుంది అనేది. అక్కడక్కడ బబుల్స్ వస్తున్నాయండి, కొంచెం హీట్ అవుతుంది. హీట్ అయ్యిందండి, బబుల్స్ రావాలండి. సిమ్లోనే పెట్టుకోండి, ఎక్కువగా హైలో పెడితే పొంగిపోతుందండి. పొంగిపోయిందంటే మొత్తం ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది మళ్ళీ మనకి. కొద్దిగా వేయాలండి, 1 గంట వేయండి. తర్వాత ఇంకొక గంట వేయండి. ఇలా నెమ్మదిగా వేయాలి. చూడండి పొంగుతుంది, చూడండి, చూసారా? హైలో పెట్టుకున్నామంటే మొత్తం ఆయిల్ మొత్తం మనకు పాడైపోతుందండి. చూసుకొని వేసుకోవాలి నిదానంగా. ఇప్పుడు మళ్ళీ మనం మిగతా ఆకంతా వేసేసుకున్నామంటే ఇంకా పొంగదండి. సన్న మంట మీద పెట్టుకోండి. చూడండి మొత్తం ఆయిల్ మొత్తం ఎంత బాగా పీల్చేసుకునిందో ఆకంతా. ఇట్లాగే మనం ఒక 10 నిమిషాలు వదిలేసామంటే చాలా బాగా ఆకు మొత్తం ఆయిల్ సపరేట్ చేస్తుంది. చూడండి ఎంత నల్లగుంది నా చేయి కూడా. ఇలాగే ఆకు నెత్తిన పెట్టుకోవచ్చండి మనకు హెయిర్కి. దాంట్లో కొంచెం కరివేపాకు, మందారం ఆకు ఉంటే మందారం ఆకు పువ్వు కలుపుకొని పెట్టుకున్నామంటే వైట్ హెయిర్స్ ఉన్న వాళ్ళకి, చుండ్రు సమస్య ఉన్న వాళ్ళకి, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి మనము తల వాష్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే దీన్ని మనము సన్న మంట మీద పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేసేయాలండి. చూడండి ఆయిల్ మాత్రం మొత్తం పీల్చేసుకునింది కదా. ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తానండి ఎలా ఉంటుందో మీకు. చూడండి ఇంత బాగా ఉడుకుతుంది. నేను సన్న మంట మీద పెట్టానండి, పెద్ద మంట మీద పెట్టారంటే మొత్తం పొంగిపోతుందండి. చూడండి ఆయిల్ కలర్ చేంజ్ అవుతుంది, కనిపిస్తుంది కదండి, కలర్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా ఆయిల్ చేసుకోండి. హెయిర్ ఫాల్ కానీ, మీకు వైట్ హెయిర్ ఉన్నా కానీ బ్లాక్ అయిపోతుంది. ఏమంటే చుండ్రు సమస్య ఉండదు. హెయిర్ ఫాల్ ఒక వారానికి మనం 2 సార్లు నైట్ పూట బాగా అప్లై చేసేసుకొని నైట్ మొత్తం వదిలేసి పొద్దున్నకి లేసి కుంకుడుకాయ సిక్కకాయతో స్నానం చేసామనుకోండి, మన హెయిర్ చాలా గ్రోత్గా ఉంటుందండి. చాలా బాగా వస్తుంది, పెరుగుతుందండి ఈ విధంగా ఆయిల్ చేసుకోవడం వల్ల. నేను వేరేది ఏమి యూస్ చేయలేదండి, ఓన్లీ బృంగరాజ్ ఆకు మిక్సీ కొట్టుకొని ఆయిల్లో కలిపి ఉడికించుకుంటున్నాను అంతేనండి. చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. చూడండి ఆయిల్ ఎంత బాగా ఉడుకుతుందో. సన్న మంట మీద పెట్టానండి, మొత్తం కూల్ అయిపోవాలండి. ఇంకా ఆఫ్ చేస్తున్నాను. చూడండి నాకైతే 2 బాటిల్స్ వచ్చాయి. గాజు బాటిల్లోనే స్టోర్ చేసుకోండి. మొత్తం చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మనం స్టోర్ చేసుకోవాలి. దీన్ని మనం కొద్దిగా గిన్నెలో వేసుకొని నైట్ పూట బాగా కుదురులో నుంచి బాగా మసాజ్ చేసుకొని మొత్తం వదిలేసామంటే ఏదైనా ఒక క్యాప్ ఉంటే కట్టేయండి, లేదంటే దిండు మీద పాతది మన చున్నీలు ఉంటాయి కదా, అది వేసుకొని పడుకున్నామంటే మన దిండుకి అవ్వకుండా బాగుంటుందండి. ఈ విధంగా పెట్టుకొని వారానికి 2 సార్లు, లేదంటే మీకు వీలైతే 3 సార్లు కూడా చేసుకోవచ్చండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.